వస్తూ వస్తూ అప్పుడప్పుడు వాళ్ళ అన్న కొడుకుని ఎత్తుకుని వాడండి బాగానే కదా. ఒకడికి పిల్లలు లేరు, మొన్న కుక్క పిల్లని తీసుకొచ్చారు. ఆ కుక్క పిల్లని నాకేమో అసహ్యం అదంటే వాళ్ళ భుజం మీద వేసేసుకున్నారు, దీని మీద వేసేసుకున్నారు, సంకెట్టుకున్నారు, ముద్దెట్టేస్తున్నారు మూతిలో పెట్టి. అది చొలికారు చేస్తే సరే అర్థమైందా. అబ్రహాం కూడా ఒక గారాల కుసి ఉన్నాడు తెలుసా మీకు? ఎవరైనా పేరేంటి? మీకు ఏ గారాల కుసి ఉందో ఆ గారాల కుసి ఏం చేయడంటే చెప్పాడు కదా, ఏమన్నాడు? నీ బంధువు జాతి నుంచి అన్నాడా? ఆ గారాల కుసిని మాత్రం కూడా తీసుకొచ్చాడు. ఎవరు? అబ్రహాం తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ఆ ఆశీర్వాదాలు పడలేదు అబ్రహాంకి. వినడా? ఆశీర్వాదాలు ఇప్పుడు ఇచ్చే ఆశీర్వాదాలు అబ్రహాం పట్టజాతం లేదు. అర్థమైందా? మళ్ళీ అన్నాడు అబ్రహాం పిలిచి, నేను దీవిస్తున్నాను అన్నాడు. అబ్రహాము ఇంకా అంటాడు, నువ్వు దీవించిన దీవెనలో ఇల్లు అయిపోయి ఈ సంపాదన అంతా ఎవరి పాలు అయిపోతుంది? ఈ సంపాదన అంతా ఎవరు తీసుకుంటారో? ఎన్ని ఆశీర్వాదిస్తే ఏంటి, ఎంత ధనం ఇస్తే ఏంటి, ఎన్ని గొడ్లు ఇస్తే ఏంటి, ఎన్ని ఒంట్లు ఇస్తే ఏంటి, ఎన్ని బదులు ఇస్తే ఏంటి, ఎన్ని మేళలు ఇస్తే ఏంటి, ఎంత ఆస్తి ఇస్తే ఏంటి? నాకు వారసుడు లేడు, నాకు కూడా వారసుడు లేడు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. అబ్రహాం ఆశీర్వాదం ఏంటంటే నాకు కూడా వారసుడు లేడు. అబ్రహాం ఏమయ్యాడు లాస్ట్కి? నువ్వు విశ్వాసమై 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 ఏమవుతావు? విశ్వాసం తండ్రి అయిపోయాడు అబ్రహాం. విశ్వాసమై విశ్వాసమై పిశాసం అయిపోకూడదు. విశ్వాసమై విశ్వాసమై నువ్వేమవునప్పుడు ఆయన శిష్యుడు అవ్వాలి. విశ్వాసాలు కాకండి, విశ్వాసాలు అవ్వండి. ఈ తోకను తీసుకొచ్చాడు కదా, ఇప్పుడు అడుగుతున్నాడు ఏమని? నాకెవడు లేడు వారసులు, బాగా ఆశీర్వదించేస్తున్నాడు మామూలుగానా? ధనము, ఒడ్లు, గొర్రెలు, దాసదాసీలు, చాలా ఆస్తి వచ్చేసింది. కానీ ఎవరు లేరు? ఎవరు లేరు? సంతానం లేదు. ఎవరికి? అబ్రహాంకి సంతానం లేదు. 15:3 మరియు అబ్రహాం, ఇదిగో నీవు నాకు సంతానం లేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టినవాడు నీకు వారసుడు. అవునా? ఏమన్నాడు? ఎంత ఇస్తే నాకేంటి? రెండవ వస్తుంది చదవండి. రెండవ వస్తుంది. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినైపోతున్నానే. దమస్కో ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త ఎదురు కదా. ఏం చేసుకుంటావు ఎన్ని సంపాదించుకుని? అబ్రహాం ఏమడుతున్నాడు? ఎంత దీవిస్తే దీవెన కూడా ఎక్కిసం అయిపోయింది. సంతానం లేదు. ఎందుకు లేదు సంతానం? మాట విన్నాడా? విన్నాడా? అబ్రహాం విన్నాడా? విన్నాడు కానీ ఒకరిని పట్టుకొచ్చాడు. అది పేరేంటి? లోతు తోక. మరి అబ్రహాంకి ఎప్పుడు సంతానం వచ్చింది? ఎప్పుడైతే లోతు ఏమయ్యాడు? ఎక్కడ వెళ్ళిపోయాడా? లోతు గొర్రెలు కాపర్లకి, అబ్రహాం గొర్రెలు కాపర్లకి స్టంట్. అక్కడ స్టంట్ మాస్టర్. అప్పుడు ఏమైంది? అయ్యా నీ గొర్రెలు కాపర్, నా గొర్రెలు కాపర్కి స్టంట్ రాకూడదు, మీకు మాకు స్టంట్ రాకూడదు. ఏం రాకూడదు? స్టంట్ రాకూడదు. అప్పుడు ఏం చేశాడు? అయ్యా ఆ తూర్పుని చూసుకో, పడమరను చూసుకో, ఉత్తరాన్ని చూసుకో, దక్షిణాన్ని చూసుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావా వెళ్ళిపోయి నీకు నచ్చిన చోట ఉండు, నీకు నచ్చిన చోట ఉండమన్నాడు. అప్పుడు అబ్రహాముని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునా కదా? ఎప్పుడు? లోతు తోకను కూడా దూరంగా పెట్టాడు. మరి మనం బంధువులు వదిలిపెడుతున్నామా? మన స్నేహితులు వదిలిపెడుతున్నామా? ఎవరితో స్నేహం చేస్తున్నాం? మొన్న సీతారాముల దగ్గర ప్రసంగం చేసింది. ఎవడు నీ స్నేహితుడు? ఎవడు నీ సావాసం? ఎవడు సావాసం చేయమన్నాడు అపోస్తులు? సంఘ సావాసము, ప్రార్థనా సావాసము. అవునా కదా? మరి మనం ఎవరు సహాయం చేస్తున్నాం?